అనకాపల్లి జిల్లా అడ్డరోడ్డులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడంపై కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధిలో మంత్రి అనిత కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. సత్యనారాయణ తాగుతున్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్ననే మన క్యాబినెట్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏకమైవి మన అడ్రోడ్ జంక్షన్ని ఆర్డీఓ కార్యాలయంగా ప్రకటించడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఈ ఎలక్షన్లో ఇవ్వలేని హామీలు కూడా ఈరోజు మన నియోజకవర్గంలో తీసుకురావడం అనేది చాలా శుభపరిపాలన. ఎందుకంటే ఇక్కడ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ట్రాయ్ కంపెనీ కానివ్వండి, అనేక కంపెనీలు తీసుకొచ్చి మంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా ఈరోజు డివిజన్ అంటే ఈరోజు నర్సీపట్నం వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఉంటారో తెలియని పరిస్థితిలో ఈరోజు మన నియోజకవర్గంలోనే డివిజన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందదగ్గ విషయం. నేను ముందే చెప్పాను మేడం గారికి, గత 2 years బ్యాక్ ఆ అనే అక్షరం అమ్మ చాలా స్పీడ్గా ఉంటుంది. ఎందుకంటే ఆ అంటే అంబానీ, ఆ అంటే అనితమ్మ, ఆ అంటే అచ్యుతాపురం, ఆ అంటే అడ్రోడ్, ఆ అంటే అబద్ధం, ఇవన్నీ కూడా ఆ అనే అక్షరాలు చాలా స్పీడ్గా వెళ్తున్నాయని చెప్పాను. అందులో భాగంగా ఈరోజు అడ్రోడ్ ఆ అనే అక్షర పదం ఉంది కాబట్టి అభివృద్ధి పదంలో దూసిపోతుంది. చాలా సంతోషంగా ఉంది. అదే రాయవరం మండలంలో నేను భాగస్వామ్యం కలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా ఆ పక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన చెప్తాడు, ఈరోజు గుర్తొచ్చిందంట అమ్మమ్మ గారు ఊరంట, పుట్టిన ఊరంట, ఎక్కడ ఎలమంచిలి. మరి ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎలమంచిలో ఎందుకు పోటీ చేయలేదని మేము సూటిగా అడుగుతున్నాం. ఆయన కుళ్ళండి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహించడం వల్ల మన పాకిరాపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఆఫీస్ రావడం జరిగింది. మీకు ఏమైనా చెయ్యాలని అభిప్రాయం ఉంటే గతంలో ప్రభుత్వం మీదే కాబట్టి మీరు ఎందుకు చేయలేకపోయారని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన పాకిరాపేట నియోజకవర్గంలో ఇంకా ముందు హోమ్ మినిస్టర్ గారు నేతృత్వంలో ఇంకా చాలా ముందుగా అభివృద్ధి చెందుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అడ్రోడ్డు ప్రజల తరపున, ఎస్రాయవరం ప్రజల తరపున, పాకిరాపేట నియోజకవర్గ ప్రజల తరపున సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, అలాగే రెవెన్యూ మినిస్టర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా ఆనందంగా ఉందండి. నమస్కారాంజలి. అందరికీ నమస్కారం. ముందుగా అభివృద్ధి ప్రదాత అయిన మా అనితమ్మ గారికి మా గ్రామం తరపున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అమరావతిని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ఎలా నిలబెట్టారో అలాగే మా అడ్రోడ్డు గ్రామాన్ని అనితమ్మ గారు ఇవాళ రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు. అది చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాం. అడ్రోడ్లో పుట్టినందుకు, అనితమ్మ గారి ఆశయ సాధన కోసం మేము పనిచేస్తున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అసలు చాలా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఈ పరిణామం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 7 మండలాలతో కలిపిన ఒక రెవెన్యూ డివిజన్ని అడ్రోడ్ గ్రామానికి తీసుకురావడం, అలాగే 2 లక్షల కోట్లు కంపెనీలు ఇక్కడ స్థానికంగా ఇక్కడికి స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, బల్క్ డ్రగ్ అవ్వచ్చు, లేకపోతే టాయ్స్ కంపెనీ అవ్వచ్చు, 2 రకాల కంపెనీలు తీసుకొచ్చి ఒక ఆర్థిక రాజధానిని అడ్రోడ్లో పెట్టడం అన్నది ఇంకా అది ఊహించిన పరిణామం. ఇంకా అది ఆనందంతో మా గ్రామస్తులందరూ కూడా మేము అసలు ఈ ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరికైనా కొంత లబ్ధి చేకూరిస్తే ఎక్కువ ఆనందపడే సందర్భం, కానీ ఇది ఏనుగంత ఆనందం మాకు మా అడ్డోడు గ్రామ ప్రజలందరికీ, అడ్డోడు తిమ్మాపురం గ్రామ ప్రజలకు మా మేడం గారు ఇచ్చారు. మమ్మల్ని చరిత్రలో ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ఒక డివిజన్ రావడం అంటే చిన్న విషయం కాదండి. అది ఒక 7 మండలాల్లో తాలూకు ప్రజలకి అవసరాలు తీర్చే ఒక డివిజన్గా అడ్రోడ్ని తీసుకురావడం విషయం మన మేడం గారికి మేము అందరూ కూడా మా గ్రామంతో అందరూ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మాకు అనితమ్మ గారి సారథ్యంలో ఇంతటి అభివృద్ధి చెందుతున్న పాకిరాపేట నియోజకవర్గంలో ముఖ్యంగా అడ్రోడ్ని ఇంకా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మేడం గారు ఉండడం మేము చాలా ఆనందపడుతున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.